తదుపరి ధనురాశి. ధనురాశి వివాహితుల మధ్య ఎవరికైతే సమస్యలు అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా తిరిగి నెలకొంటుంది. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ధనురాశి వారికి అవి వాటంతటవే తిరుగుతాయని కూడా చెప్పవచ్చు. తమ నైపుణ్యతను చాటుకొని ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు చేతికంతాయి. వివాహాది శుభకార్యాల్లో కూడా ఈ వారం ధనురాశి వారు పాల్గొంటారు. 10 మందిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఈ వారం వీరు నిలుస్తారు. ఇంటా బయట కూడా వీరిది పైచేయిగా ఉంటుంది. స్థిరాస్తులను కూడా సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. అందులో కూడా ఈ వారం ధనురాశి వారు విజయాలు అధికంగా సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి కానీ లేక విదేశాల నుంచి కానీ ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఈ రాశి వారు అందుకుంటారు. వృత్తి వ్యాపార వర్గాల వారిది ఈ వారం పైచేయిగా ఉంటుంది. మంచి లాభాలు కూడా వీరు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారు కూడా గత కొంతకాలంగా పని ఒత్తిడితోటి ఎవరైతే ధనురాశి ఉద్యోగ వర్గాల వారు సతమతమవుతారో ఈ వారం వారికి పని ఒత్తిడి పూర్తిగా తొలగుతుంది. కొంతవరకు విరామం కూడా వీరికి లభిస్తుంది. కళాకారులకు డాక్టర్లకు అన్నిటా కూడా విజయాలు చేకూరుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఇక ఉత్తర దిశ వైపు ఎవరైతే ఈ రాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతినిత్యం పూజించడం, స్వామివారికి ఒకసారి అభిషేకం నిర్వహించడం ఈ వారం ధనురాశి వారికి మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం ప్రారంభంలో చిక్కులు సమస్యలు ఎదురై కొంతవరకు వీరి సహనాన్ని పరీక్షిస్తాయని చెప్పవచ్చు. ఓర్పుగా నేర్పుగా వ్యవహరించే మకర రాశి వారు మాత్రం తప్పకుండా విజయాలు నమోదు చేస్తారు. ఒక సందర్భంలో బంధువులు వీరిపై విమర్శలు చేయడం వల్ల వీరు మనస్తాపం కూడా చెందుతారు. అయితే క్రమేపీ వీరికి అనుకూల పరిస్థితులు కూడా నెలకొంటాయని చెప్పవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భార్యాభర్తల మధ్య ఆప్యాయత అనురాగం మరింతగా పెరుగుతుంది. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మకర రాశి భార్యాభర్తలు మాత్రం ఒకరికొకరు సహాయంగా ఉంటూ విజయాలు సాధించే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి విషయంలో కూడా నూతన ఒప్పందాలను చేసుకుంటారు. అనుకున్నది సాధించాలి, విజయాలు నమోదు చేయాలన్నటువంటి పట్టుదల కూడా ఈ వారం ప్రధానంగా వీరికి అధికమవుతుంది. గ్రహస్థితి చాలా వరకు కూడా ఈ వారం వీరికి అనుకూలంగా ఉండడం చేత విజయాలు కూడా అదే విధంగా వీరు సాధించగలుగుతారు. సోదరులతోటి ఉత్తర ప్రత్యయాలు కొనసాగిస్తారు. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం సజావుగా సాగుతుంది. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు విజయాలు సాధిస్తారు. అదేవిధంగా మకర నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు కూడా ఈ వారం అధికంగా విజయాలు సాధిస్తారు. ఇక రాజకీయ నాయకులకు అదేవిధంగా లాయర్లకు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయని చెప్పవచ్చు. ఇక పశ్చిమ దిశ ప్రయాణాలు ఈ వారం వీరికి చక్కగా కూడా అనుకూలిస్తాయి. మకర రాశి వారు ఈ వారం పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం గణపతిని యథాశక్తిగా పూజించడం, గరిక మాలను గణపతికి సమర్పించడం ఈ వారం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రధానంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,